హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే పూతరేకులు తీయటం ఎలా. ఆల్రెడీ మీరు నా వీడియోలో చూసే ఉంటారు. పూతరేకులు పూర్తి ప్రాసెస్ మొత్తం మీకైతే చూపించాను. ఇప్పుడు ఏంటంటే ఆ పిండిని ఆడేసిన తర్వాతక ఒక పళ్ళెం తీసుకోవాలి. ఆ పళ్ళెం తీసుకొని ఒక పెద్ద పళ్ళెం, వెడల్పు పళ్ళెం అయితే మనకు తీసుకునేటప్పుడు వీలుగా ఉంటుంది. ఒక పెద్ద పళ్ళెం అయితే తీసుకోవాలి. తీసుకొని దాంట్లో మనకు సరిపడా వాటర్ కలుపుకొని కొంచెం పిండి తీసుకోండి. పిండి తీసుకొని పిండి అయితే తీసుకున్నాం కదండి, ఆ పిండికి తగ్గట్టు వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం జోరుగా అయ్యేటట్టు కలుపుకోవాలి. మనం రేకు తీసామంటే రేకు దలసరగాను రాకూడదు, అలాగని ఇప్పుడు నేను తీసాను కదా పలసగా, ఇంత పలసగాను రాకూడదు. ఆ విధంగా అయితే వాటర్ అయితే కలుపుకోవాలి. వాటర్ కలుపుకున్న తర్వాత రేకు తీసి చూడండి. ఒక రేకు 2 రేకులు తీసి చూస్తే మనకి తెలిసిపోద్ది పలసగా అవ్విందో, లేకపోతే ఇంకా కొంచెం వాటర్ పడుతుందో, లేకపోతే దలసరగా వస్తుందో అన్నది తెలిసిపోతుంది. నాకైతే నిజం చెప్తున్నానండి, ఈ రోజైతే అసలు ఒక్క రేకు సరిగ్గా రాలేదు. చాలా చిరాకు వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమాల్లో చూడండి, ఫస్ట్ హాఫ్ మొత్తం డల్గా నడుతుంది, సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది అని అనిపిస్తుంది కదా, ఆ టైప్లో అయితే జరిగింది నాకు ఈరోజు. ఫస్ట్లో తీసాను కానీ అసలు ఒక్క రేకు కూడా సరిగ్గా రాలేదు నాకు. ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. నేను పిండి కూడా నైట్ ఆడేసి అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, పొద్దున్నే మార్నింగ్ లేవగానే అయితే వేసాను. అయినా సరే అసలు ఈ రోజు ఏంటో రాలేదు. పలసగా కలిపాను అనేసి కొంచెం మళ్ళీ పిండి కలిపేసి కలుపుకున్నాను. అది కూడా అనేసి అలా అవుతుందని చెప్పేసి నాకు అసలు అయితే అర్థం కాలేదు. ఏం చేశాను అసలు అంత అలా రాకపోవడానికి? వాటర్ ఏమన్నా ఎక్కువ కలిపానా, తక్కువ కలిపానా, ఎన్నో చూసుకున్నాను, అసలు రాలేదు. నిజం చెప్పానంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే మొత్తం డల్లే నడిచింది. తర్వాత అలా ఉండే కొలిది నేను తీసే కొలిది అయితే రావటం మొదలుపెట్టింది రేక్ అయితేనే. అంటే ఏంటంటే ఒక వైపు నుంచి గాలి ఫుల్గా వేసేస్తుంది. మంట పెడతాం కదండి, ఆ మంట అయితే సరిగ్గా గాలి వల్ల అంటారా, లేకపోతే నేను ఏమైనా తప్పు చేశాను, నాకైతే అసలు అర్థం కాలేదు. కాకపోతే నేను ఎప్పుడు ఎలా ఆడతానో అలాగే ఆడాను. ఎప్పుడు పిండి 2 గంటలు ఆడతాను, ఈసారి 2 గంటలు ఆడాను. ఎప్పుడు ఎలా కలుపుతానో అలాగే కలిపాను. కానీ అసలు ఏంటో కానీ అర్థం కాలేదు నాకు. మీరే చూస్తున్నారు కదా, నేను చెప్పేది పోనీ అబద్ధం అనుకోవడానికి లేదు. వీడియోలో మీరే చూడండి, మీరే గమనించండి. సరిగ్గా ఒక రేక్ అన్నది వచ్చేది ఉండదు. ఒకవైపు నుంచి కాలిపోవడం, లేకపోతే ఒకవైపు నుంచి ముక్కలు అయిపోవడం. ముందు సరిగ్గా వస్తే వెనకాల వచ్చేది కాదు, వెనకాల సరిగ్గా వస్తే ముందు వచ్చేది కాదు. అలా చాలా చిరాకు అయితే వచ్చేసింది ఈరోజు రేకులు తీయడానికి నాకు. కాకపోతే తీయాలి, తప్పదు కాబట్టి నేను తీసాను రేకులు. చాలా మనం ఒకసారి తీసి వదిలేసామంటే రాదు కదా, ప్రయత్నించే కొద్ది వస్తుందని చెప్పేసి సర్లే వస్తుందిలే, ఈ రేక్ కాకపోతే నెక్స్ట్ రేక్, నెక్స్ట్ రేక్ కాకపోతే నెక్స్ట్ రేక్ అలా వస్తుంది కదా అనేసి ట్రై అయితే చేశాను. కాకపోతే అసలు రాలేదు. అలా తీగ కొన్ని రేకులైతే వచ్చినాయి. అవి చూడండి నేను ఎలా లెక్క పెడుతున్నానో, మొత్తం 50-50 కింద పెట్టుకోవాలి. అంటే మనం 100 రేకులు, 200 రేకులు, 300 రేకులు ఇలా తీస్తాం కదా, తీసేటప్పుడు వాళ్ళు ప్రతి రేకు కొనుక్కునే వాళ్ళు అయితే ప్రతి రేకు లెక్క పెట్టుకొని అయితే మన దగ్గర పట్టుకెళ్ళలేరు. కాబట్టి మనం ఒక 50 రేకులు ఒకవైపు నుంచి, ఒక 50 రేకులు ఒకవైపు పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటామో లెక్క పెట్టుకున్నా కూడా కలిసిపోతాయి కదా అని అనుకుంటారేమో. కాదు, మీరు ఒక సైడ్ చూడొచ్చు, ముత్యాల కింద వస్తాయి, అంటే కిందకి కొంచెం దారాల కింద లెగిస్తాయి. అవి ఒక వైపు నుంచి పెట్టుకొని ఇంకొక వైపు ఏమీ ఉండదు, ప్లేన్ కింద ఉంటుంది కదా, అవి ఎలా పెట్టుకోవాలి చూడండి. నేను పెట్టాను వీడియోలో. ఆ రకంగా పెట్టుకోవాలి. ఒకవైపు నుంచి ఒకటి, ఒకవైపు నుంచి ఒకటి పెట్టుకుంటే 50-50 కింద పెట్టుకోవాలి. రేకులు అయితే తీసేసాక పెట్టేసుకొని ఒక అట్టపెట్టు అయితే ఉంటుందండి. మీకు నెక్స్ట్ వీడియోలో అట్టపెట్టు కూడా చూపిస్తాను, ఎందులో పెట్టుకుంటామని చెప్పేసి కూడా నేను చూపిస్తాను. అయితే సరే అలా పెట్టేసుకున్న తర్వాతక ఇంకా లాస్ట్ ఉండి కొండ దగ్గర శుభ్రం చేసుకోవడం. ఇది అసలైన టాస్క్ నాకైతేని. తీసినంతసేపు ఎంతైతే చిరాకులో ఉంటుందో, తీసేసిన తర్వాత దాన్ని శుభ్రం చేయడానికి కూడా నాకు అంతే చిరాకు వచ్చేస్తుంది. మొత్తం ఫస్ట్ అయితే పిండి ఉండిపోయింది. నేను చెప్పాను కదా, నాకైతే రేకులు అయితే సరిగ్గా రాలేదని చెప్పేసి ఆ పిండిని అంతా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. నేను కొంపేకి ఏం చేస్తాము, దాంతో ఏమి చేసుకోవడానికి ఉండదు. ఆల్రెడీ కొంచెం పిండి ఉండిపోయింది, ఆ పిండిని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను చెప్పేసి ఒక్కోసారి మధ్య మధ్యలో బూడిదైతే తీసేస్తాను కదండి, ఆ బూడిదని పక్కకు పెట్టేసాను. ఆ బూడిదని అయితే తీసేసి అది కూడా ఒక గిన్నెలో వేసేసి, ఏ గిన్నెలో అయితే నేను పిండి అయితే వేసుకున్నాను ఆ గిన్నెలోనే బూడిదైతే వేసాను. ఎక్కడ పడిసేలేము కదండి, అదంతా పట్టుకెళ్ళి కాలువలో పడిసేసి వస్తాను. మాకు దగ్గరలో కాలువ ఉంది. కుండలో అయితే చాలా కాలిపోతుంది, వేడిగా ఉందని చెప్పేసి నేను గట్టితో అయితే తీసాను. అది మొత్తం తీసేసుకోవాలి నీట్గాన, శుభ్రంగా తుడిసేసుకొని. కుండ పైన కూడా తుడాలి, కాకపోతే అది ఇప్పుడు వేడిగా ఉండడం వల్ల కాలిపోతుంది అని చెప్పేసి నేనైతే తొడలేదు. కానీ ఒకటండి, మనం నెగ్గినా ఓడిపోయినా మనకంటూ ఒక సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ లేనిదే మనం అయితే అసలు ఏమీ చేయలేము. అసలు
మనం ఓడిపోయామని చెప్పేసి మన దగ్గరోళ్ళు అవనివ్వండి, దూరమోళ్ళు అవనివ్వండి, మనకి ఎక్కిరింపులు ఎక్కువైపోతాయి. అంటే ఏంటి ఈరోజు నువ్వు తెలియకపోయావా, నువ్వు చేయలేకపోయావా, నీకు కాదా, నీ వల్లే కాదు అనేసి బోల్డ్ మాటలు మనకైతే వినపడతాయి. కాకపోతే మనం కష్టపడే కష్టం వాళ్ళకి తెలీదు. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర కూర్చొని మన దగ్గరుండి చూడరు కదా. అలాంటి మాటలు చూసి చూడకుండా నోట్లో నుంచి ఎన్ని మాటలు పడితే అన్ని మాటలు వచ్చేస్తాయి. ఏంటంటే ఈరోజు నువ్వు తీయలేదా, నీకు ఏది చేత కాదు, పక్కనోళ్ళు తీయట్లేదా, వీళ్ళు తీయట్లేదా అని మన ఇంట్లో వాళ్ళు అనొచ్చు, బయటోళ్ళు అనొచ్చు, చాలామంది అంటారు. కాకపోతే అవన్నీ పట్టించుకున్నామంటే మనం లైఫ్లో అయితే ముందుగా అయితే అసలు వెళ్ళలేము. మనకు పట్టుదల ఉండి మనమైతే నేర్చుకోవాలంతే. మనకంటూ పట్టుదల ఉంటే ఏదన్నా చేసేయచ్చు, ఏదన్నా నేర్చుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అయితే సరే, మొత్తం గిన్నెలన్నీ కడిగేసుకోవాలి. అక్కడ ఉన్న పళ్ళెము మనం వాటర్కి పెట్టుకొని గిన్నె అవన్నీ శుభ్రంగా నీట్గా అయితే కడిగేసుకోవాలి. నాకు ఒక కామెంట్ వచ్చింది, మీ బకెట్ ఏంటి అలా ఉందని చెప్పేసి. మాది ఇక్కడ వాటర్ ఉప్పు వాటర్ అండి, అందుకని చెప్పేసి మనం బకెట్లు ఎంత కడిగినా అలాగే మట్టి పట్టేసినట్టు అయిపోతుంది. స్టార్టింగ్ మేము వాటర్ వేయగానే స్టార్టింగ్ వచ్చేవి మట్టి వాటర్ టైప్లో వస్తాయి. అందుకని చెప్పేసి మనం ఎంత కడిగినా ఎంత తుడిచినా వాటిని అలాగే ఉంటాయి ఆ బకెట్లు. కొన్ని బకెట్లు అలా ఉంటాయి, కొన్ని బకెట్లు అయితే బాగానే ఉంటాయి, మనం డైలీ కడుక్కుంటాం కాబట్టి. ఇదంటే నేను ఇంకా పూతరేకుల దగ్గరే పెడతాను వీటిని, అంటే పులుముకోవటానికి అవి వీటికి తప్ప వేరే వాటికి యూస్ చేయము. ఈ మంచి మంచి వాటికి అయితే యూస్ చేయము. దేనికన్నా వాటర్ వేయడానికి వాటికి వీటికి అయితే యూస్ చేయము. జస్ట్ ఈ పులమటానికి అని చెప్పేసి రోల్ అది కడగటానికి వాటికి మాత్రమే యూస్ చేస్తాము. అయితే ఇంక వీడియోలోకి వచ్చేస్తే శుభ్రంగా నీట్గా అవన్నీ పళ్ళెము, దాంతోపాటు మనం వెనకాతలు అయితే ఏదైతే కింద పడకుండా ఉండాలని చెప్పేసి, పిండి పడకుండా ఉండాలని చెప్పేసి ఏదైతే పెడుతున్నామో గిన్నె, ఆ గిన్నెని కూడా శుభ్రంగా అయితే తోమేసుకోవాలి. మొత్తం అంటుకుపోయింది అది. అందుకని మన దగ్గర స్టీల్ పీస్ ఉంటుంది కదండి, ఆ స్టీల్ పీస్తో అయితే నీట్గా శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత ఆ పళ్ళెం ఉంటుంది, ఆ పళ్ళెం కూడా నీట్గా శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత క్లాత్లు అవి ఉంటాయి కదా, మనం పూతరేకులు తీసిన క్లాత్, మన చేయి తుడుచుకునే క్లాత్, అవన్నీ శుభ్రంగా పులిమేసుకొని ఒక దగ్గర అయితే ఆరేసుకున్నాను. ఈరోజు అవసరం అయిపోయిందని వదిలేస్తే రేపు మళ్ళీ మనకు అవే కదండి యూజ్ అవుతాయి. అందుకని చెప్పేసి వాటిని ఎప్పటికప్పుడు పులిమేసుకుంటాను డైలీని. అయితే ఒక్కొక్కసారి అయితే కాలువ దగ్గరికి పట్టుకెళ్ళి సబ్బు అవన్నీ పెట్టేసి ఉతికేస్తాను. 2 రోజులకు ఒకసారి అలాగా. కుండ దగ్గర కూడా 2 రోజులకు ఒకసారి అలా శుభ్రంగా అయితే కడిగేసుకుంటాను. ఈ కడిగేసిన దగ్గర కూడా శుభ్రంగా కడిగేసుకొని నీట్గా చేసేసుకున్నాను నేనైతేని. చేసేసుకున్న తర్వాత ఇంకో కుండ దగ్గర అయితే ఇలా ఉంది. ఇలా ఉందంటే ఈరోజు నేను కుండని యాంగిల్ మారుద్దామని చెప్పేసి అలా ఉంచేసాను.